జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. తమిళ చూశారు కదా ఫ్రెండ్స్, దేవరా 2 సినిమా వద్దన్నా, పార్ట్ 2 వద్దన్నా. అంటే నేను కూడా ఎన్టీఆర్ అభిమానినే, కాకపోతే ఏంటంటే అభిమానం వెరితెల్లిన వేసినంత అభిమానం అయితే కాదు. అన్న బాగుండాలి ఆ ఉద్దేశంతోనే దీన్ని నేను కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేస్తున్నాను సినిమాని. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు బాగున్నాయి, బట్ అన్న పార్ట్ 2 కూడా తీస్తారంట, ప్లానింగ్ లో ఉంది అంటున్నారు. అదైతే వద్దని నా నిర్ణయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకు వద్దంటున్నానని చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ అండి, కొరటాల శివ గారు ఈ సినిమాలో వరల్డ్ బిల్డింగ్ ఉంది చూడండి, ఆ ఎర్ర సముద్రం వరల్డ్ బిల్డింగ్ అనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఒకటి. రెండోది, సినిమా ట్రైలర్ దగ్గర నుంచి టీజర్, ఫస్ట్ స్టార్టింగ్ టీజర్ వదిలినప్పటి నుంచి, షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు స్టార్ట్ చేసినటువంటి టీజర్ దగ్గర నుంచి భయం 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 అన్నారు. ఇది అంత భయం అనేది లేదు, అదైతే మిస్ అయింది. రెండోది. మూడోది, కథని పాన్ ఇండియా లెవెల్ అని చెప్పడం అనేది అదొకటి డ్రాబ్యాక్. నాలుగోది, ఎలివేషన్ సీన్స్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కలిపి, నరసముద్రంలో ఉన్న వాళ్ళందరూ కలిపి సముద్రం దగ్గర, షిప్పుల దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసుకొచ్చే సీన్స్ ఉంటాయి చూడండి. ఆ సీన్స్ అనేవి ఏదో జస్ట్ సింపుల్ గా అలా వెళ్ళి అలా వచ్చినట్టుగా చూపించారు. అసలు అందులో అంత ఇదేం లేదు. అందులో ఏదో జస్ట్ పైన కంటైనర్ దగ్గర జస్ట్ ఏదో ఇలా అని చూపించారు. టార్చ్ లైట్ వేసి అవి కూడా అంత హైలైట్ గా ఏం లేవు. 2-3 సార్లు 2-3 అట్లా అటు ఇటు పొరలేరు అంటే అలా ఏ ఉన్నాయి సీన్లు నేను. బట్ ఒక సీన్ అయితే బాగుంది. ఏది, వీళ్ళందరూ కోస్ట్ గార్డ్ దొరుకుతారు కదా, ఆ సీన్ లో చాలా బాగుంది. అదొక్కటే బాగుంది సినిమా, ఆ సినిమాలో సీన్ అంటే ఫైట్స్ వరకు. నెక్స్ట్ ఇంటర్వెల్ వచ్చే ముందు ఫైట్ కూడా బాగుంది. అదన్నీ ఎన్టీఆర్ అన్న లేపేసాడు ఇంకా అంతే. అంటే ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారికి పేరు పెడతానికి ఇదే లేదు, అసలు ఎక్కడా లేదు. ఆయనే యాక్టింగ్. అట్లీస్ట్ ఆయన 6 సంవత్సరాల తర్వాత సింగిల్ గా సినిమా వచ్చింది, ఫ్యాన్స్ అందరూ ఆకలిగా ఉన్నారు, వెళ్ళి చూసి వచ్చారు సినిమాని. కేవలం ఫ్యాన్స్ 6 ఏళ్ళ తర్వాత సినిమా వచ్చిందని చెప్పి ఫ్యాన్స్ ఇచ్చేసారన్న. బట్ ఇప్పుడు మాట్లాడుతున్నాను, సినిమా అంతా అయిపోయింది కాబట్టి క్లారిటీగా ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. ఇంకా సెకండ్ హాఫ్కి వద్దాం. సెకండ్ హాఫ్ లో వరా క్యారెక్టర్ ఓకే, ఎన్టీఆర్ గారు అయితే బాగా చేశారు. ఇదంతాను అంత జనాలకి అంత కనెక్ట్ అవ్వలేదు. క్లైమాక్స్ ఉన్న ఎండింగ్ అండి, అసలు ఎండింగ్ అని ఎలా ఒప్పుకున్నారో కానీ అసలు బాహుబలి కనిపించిపోతుంది కదండి. బాహుబలి సేమ్ అదే ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నది, అంతగా కనెక్ట్ కాల. ఇంకోటి క్లైమాక్స్ ఫైట్ అండి, వాటర్లో, అది 40 days షూట్ చేశారన్నారు. అంటే ఇంకా ఎలా ఉండాలి 40 days అంటే ఏమనుకుంటామంటే అసలు అద్భుతంగా ఉంటేమో అనుకున్నాం. జస్ట్ ఏమి లేదండి అందులో. జస్ట్ ఎన్టీఆర్ గారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ ఇంటూ మార్కు పెడతా ఉంటారు, ఈత కొట్టుకుంటా వెళ్ళి. అది అంత లేదన్నా క్లైమాక్స్ ఫైట్, దానికోసం అంతలా కష్టపడ్డారు. అంటే ఇంకొంచెం ఇంకా తీయాల్సింది ఆ ఫైట్, చాలా స్కోప్ ఉంది ఇంకా తీయడానికి, అది అక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ది అందరు కనెక్ట్ కాలేదు, అది అంత ఎగ్జైట్మెంట్ అసలు లేదు సినిమాకి. యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్తున్నాను. ఇప్పుడు 4 నెలల తర్వాత, సినిమా రిలీజ్ అయిన 4 నెలల తర్వాత చెప్తున్నాను. దేవరా 2 అనేది బజ్ లేదు, వద్దన్నా. ఇది 400 కోట్లు 500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినా సరే అదంతా అభిమానం ఇచ్చింది అంతే. అది అభిమానులకి ఈ సినిమాని గెలిపించుకున్నారు, అదే హిట్ చేశారు ఈ సినిమాని. ఇంకోటి, సినిమా బాగోలేదంటే సినిమా బాగానే ఉంది, సూపర్ పాన్ ఇండియా. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా నుంచి. బట్ అంతగా అయితే లేదు, ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే. యాజ్ ఏ నందమూరి అభిమానిగా చెప్తున్నాను. ఇంకా అది ఇన్ కేస్ మీరు పార్ట్ 2 కానీ తీద్దామని చెప్పి అనుకుంటే ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. సినిమాలో ఎలివేషన్ సీన్స్ బాగా పడాలి, ఎలివేషన్ సీన్స్ చాలా బాగా పడాలి. భయం అన్నది అసలు మాకు కనిపించలేదు సినిమాలో, అవి ఒకటి చూసుకోండి అంతే. కథనం ఇంకా మీరు ఇంకా కొట్టాల శివ గారు బాగా రాస్తున్నారండి అని చెప్పి అన్నారు కాబట్టి ఇంకా మేము నమ్ముతాం. బట్ నేను సిన్సియర్ అడ్వైజ్ అయితే వద్దనే, ఇంకా అది మీ ఇష్టం. ఎవడో ఏదో వీడియో చేశాడని ఏం కాదు. బట్ ఇప్పుడు చెప్పాలనిపించింది మీకోసం. దేవరా 2 ఇప్పుడు మీది అంతా బాగుంది, మీ లైనప్ చాలా బాగుందండి. వార్ 2 కానీ, నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారి సినిమా కానీ చాలా బాగుంది మీ లైనప్. ఇంకా పెద్ద లైనప్ ఉంది. మరి ఇంత పెద్ద లైనప్ ఉన్నప్పుడు దేవరా పార్ట్ 2 అయితే అనవసరం అని చెప్పి అంటాను నేను. అయిపోయింది ఏదో అయిపోయింది. కొట్టాల శివ గారి దగ్గర ఇంకో సినిమా ఇవ్వండి, ఆయనకి మంచి సబ్జెక్ట్తో రమ్మనండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాది అనాలిసిస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి, ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తే నేను చెప్పిన దానికి పాజిటివ్ కమెంట్ అయినా పర్లా, నెగిటివ్ కమెంట్ అయినా పర్లా, మీరేమనుకున్నారనేది మాత్రం కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.